మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆయన పరిపాలన మీద ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా రావన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబు పాలనలో లా అండ్ ఆర్డర్ లేదని, ఎమ్మెల్యేలు అధికారులపై దాడులు చేస్తున్నా టీడీపీ హయాంలో కేసులు లేవని, అరెస్టులు సైతం లేవని ధ్వజమెత్తారు. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నది మనం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన టీవీ ఛానళ్ళందరితో చాలా మందితో యుద్ధం చేస్తూ ఉన్నాము. ఈరోజు వ్యవస్థలు దిగజారిపోయాయి, విలువలు లేని రాజకీయాలు వచ్చాయి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. 20 రోజులుగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలలో నేను ఫలానిది చేశాను, ఫలాని మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి ఇవాళ అడగలేని పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మహిళలను చంద్రబాబు మోసం చేస్తూ చిల్లర విసిరేస్తున్నారని, పొదుపు సంఘాల మహిళలు నిండా అప్పుల్లో కూరుకుపోయారని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న జగన్ వైసీపీ అధికారంలోకి వస్తే పొదుపు సంఘాల రుణాలన్నీ చెల్లించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళ జీవితాలు రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారుస్తానో నేను ఇవాళ ఈ మీటింగ్లో మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్తా. 93 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి నేను ఇవాళ మొట్టమొదటిగా మాట్లాడతా. ఆ అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ కావడం లేదు, ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రావడం లేదు. లక్షాధికారులను చెయ్యాలి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి అక్కను చెల్లెమ్మ కోసం కలలు కన్నాడు. అటువంటి అక్క చెల్లెమ్మలు ఇవాళ అప్పుల్లో కూరికిపోయారు. ఆ అక్క చెల్లెమ్మలకి ఇవాళ 0 వడ్డీకే డబ్బులు రావడం లేదు. పూర్తిగా నిండా మునిగిపోయిన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలు ఉన్నారు. అటువంటి అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే పేరు పెట్టి చిల్లర విసిరేస్తూ అన్యాయం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే పెడతాము అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా.